అవతార్ ద సీ బేరర్ ఈ మూవీ యొక్క రిలీజ్ అయితే 2025లో అయితే రిలీజ్ అవుతుందని మూవీ మేకర్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. డేట్ వచ్చేసి జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే. అవతార్ ద సీడ్ బేరర్ యొక్క ఫుల్ మూవీ రివ్యూ అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మూవీ యొక్క స్టోరీ అయితే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఓపెన్ చేస్తానే అవతార్ ది వే ఆఫ్ వాటర్ లో జరిగిన విషయాన్ని అయితే మనకు చూపిస్తారు. వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు అదే. విలన్ ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి ఆ పాండరో సిటీ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వారి యొక్క రహస్యాలను మొత్తం అతను కనుక్కుంటాడు. అతనికి ఒక్కటి మాత్రం బాగా అర్థం అవుతుంది. అది ఏంటంటే ఈ పాండోరా గ్రహం యొక్క మొత్తం శక్తి అయితే ఒక మహావృక్షంలో ఉందని గమనిస్తాడు. అతని దగ్గర ముందుగానే ఒక శాటిలైట్ ఫోన్ అయితే ఉంటుంది. దాని ద్వారా ఇక్కడ ఉన్న రహస్యాలన్నీ మొత్తం మన భూమి మీద ఉన్న మానవులకైతే చెప్తాడు. మన మానవులైతే దానికి సిద్ధంగా అన్ని మిషన్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు. ఈ మానవుడు అక్కడ ఉన్నాడని అందరూ అవతార్స్ అయితే మర్చిపోతారు. కానీ ఆ మహావృక్షానికైతే తనకి తెలుస్తుంది. తరువాత ఒక విత్తనాన్ని అయితే చిన్నగా మొలక ఎత్తడం ప్రారంభిస్తుంది. ఇది విత్తనం ఎందుకు వస్తుంది అనేది ఎవరికి అర్థం కాదు. అందరూ ఏమనుకుంటారంటే మన కులదైవం ఏదో ప్రమాదాన్ని సూచిస్తుంది అని. అప్పుడు హీరో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తన తోకనైతే వారి కులదైవానికి అతికిస్తాడు. తాను కళ్ళు మూసుకొని ఆ చెట్టు చెప్పేది వింటూ ఉంటాడు. ఆ చెట్టు ఏమని చెప్తుందంటే, మీకందరికీ తెలియకుండా ఒక మానవుడైతే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు. అది ఎవరో కాదు, గతంలో మీరు చంపకుండా వదిలేసిన ఆ మానవుడే. అతను మన దగ్గర ఉన్న రహస్యాలని మొత్తం కనుక్కొని నన్ను అంతం చేయనీకైతే అతను ప్లాన్ అయితే వేశాడు. ఇక్కడ జరిగేది మొత్తం భూమి మీద ఉన్న మానవులకైతే విషయాన్ని అందించాడు. నన్ను అంతం చేస్తే ఇక్కడ ఉన్న జీవం మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి నేను ఈ విత్తనాన్ని ఇస్తున్నాను. ఈ విత్తనం తీసుకొని సరిగ్గా నేను చనిపోయిన తర్వాత సరిగ్గా 2 వారాల తర్వాత ఈ విత్తనాన్ని అయితే నాటాలి. ఒక్కరోజు తక్కువైనా ఎక్కువైనా ఈ విత్తనం మాత్రం బతకదు. అలాగే దీని యొక్క శక్తి మాత్రం 3 ఇంతలు అవుతుంది. నాకన్నా 3 ఇంతల శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ఈ విషయాన్ని మీరు తప్పకుండా పాటించాలి. లేకుంటే మన గ్రహం మీద ఉన్న జీవం మొత్తం అంతరించిపోతుంది అని చెప్తుంది. అప్పుడు అందరూ అవతార్స్ అయితే చాలా బాధపడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. అంతట్లోనే మన భూమి మీద ఉన్న మానవులైతే పాండోరా సిటీకి అయితే వచ్చేస్తారు. వచ్చిన వెంబడే ఆ చెట్టునైతే ఘోరంగా అంతం చేసి పడేస్తారు. దానికన్నా ముందే మన అవతారి హీరో అయితే విత్తనాన్ని తీసుకొని అతని దగ్గర అయితే పెట్టుకొని ఉంటాడు. ఈ విత్తనం యొక్క రహస్యం మన మానవులకైతే తెలుస్తుంది. అప్పుడు మానవులు అందరూ కలిసి అవతార్లను అయితే వెతకడం స్టార్ట్ చేస్తారు. మన అవతార్స్ అయితే భయపడి ఎవరికి కనపడకుండా దాపెట్టుకొని ఉంటారు. అలా వారి కులదైవం ఇచ్చిన ఆ టైం అయిపోయినాక ఒక్కరోజు మాత్రమే ఉంది. అప్పుడు నైట్ మన అవతార్ హీరో అయితే బయటికి వచ్చి ఆ విత్తనాన్ని నాటుతాడు. ఆ విత్తనం నాటిన 2 అవర్స్కే మొలకెత్తి ఒక మహావృక్షంగా అయితే పెరుగుతుంది. ఆ చెట్టు యొక్క శక్తి అయితే 3 ఇంతలు ఉంటుంది పాత కులదైవం కన్నా. అప్పుడు అందరూ మానవులైతే ఆ చెట్టు మీదకి దాడి చేయడం అయితే ప్రారంభిస్తారు. అప్పుడు మన అవతార్ సైన్యం కూడా వారి మీదకి ఎదురు దాడి అయితే చేసడం ప్రారంభిస్తుంది. అప్పుడు వెంటనే వారి కొత్త కులదైవం ఏమి చేస్తుందంటే ఆ పాండోరా గ్రహం మీద ఉన్న మానవులు మొత్తం నాశనమయ్యేలా చేస్తుంది. అప్పుడు మన విలన్ తో పాటు తన తోటి ఉన్న మానవులు మొత్తం అంతమైపోతారు. కానీ వారితో ముందు నుంచి ఉన్న తన స్నేహితుడైన ఒక మానవుడు మాత్రం అంతం కాదు. అప్పుడు వారి కులదైవం గట్టిగా ఇలా చెప్తుంది, ఆ మానవుణ్ణి నా దగ్గరికి తీసుకొని రండి అని అంటుంది. వారి కులదైవం చెప్పినట్టుగానే ఆ అవతార్స్ అయితే ఆ మానవుణ్ణి చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళగానే ఆ మానవుడు యాసిల్లో వేస్తే ఎలా అయితే గిలగిలా తనకలాడుతారో అలాగైతే మన మానవుడు గట్టిగా ఆరుస్తూ తనకలాడుతూ ఉంటాడు. అలా కొద్దిసేపటి తర్వాత ఆ మానవుడైతే లేచి నిలబడతాడు. అలాగే తన చేతిని ఒక పారి చూసుకుంటాడు. తన చేతిలో ఉన్న ఒక సెల్ అయితే అవతార్ లాగా మారి ఉంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఆ మానవుడు మొత్తం అవతార్ లాగా అయితే చేంజ్ అయిపోతాడు. అలాగే ఆ చెట్టు ఇలా అంటుంది, ఈ పాండోరా గ్రహం మీదికి
నా అనుమతి లేకుండా ఏ మానవుడు రాలేడు అని అంటుంది. అలా హ్యాపీ ఎండింగ్ తో అయితే మన మూవీ ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ జస్ట్ ఫ్యాన్ మేడ్ స్టోరీయే. ఈ స్టోరీ ఎలా ఉందో మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఈ స్టోరీ ఇలా ఉంటుందని జస్ట్ ప్రిడిక్షన్ అయితే చేశాము, చెప్పలేం ఇలాగైతే ఉండొచ్చు. మా వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదములు.